సో ఎప్పుడైతే మీకు ఒక టెస్టీస్ ఉంటుందో ఏ ఇష్యూస్ ఉండవండి. కానీ అంటే ఏంటి, మీరు భయపడేది ఒకటే, సార్ ఒక టెస్టీస్ కదా సార్, రేపు పొద్దున సెక్స్ ప్రాబ్లం అవుతుందా, పిల్లలు పుట్టడంలో నాకేమైనా ఇష్యూ అవుతుంది, దట్టు మా పిల్లలకి 14 ఏళ్ళే కదా సార్, ఏమి ఇష్యూస్ ఉండవు. రెండు చేయాల్సిన పనిని ఒక టెస్టీస్ చేసి టెస్టోస్టెరాన్ చక్కగా ప్రొడ్యూస్ చేస్తుంది. స్పర్మ్ కౌంట్ అబ్బాయిలకు మిలియన్స్లో ఉంటుంది. కాబట్టి మనకు ఒకవేళ 99% న్యాచురల్ ప్రెగ్నెన్సీని రావచ్చు. మిస్ అయితే సింపుల్ అయ్యో విధానం, లేదు అంటే మనం మంచి ఆ టైంలో పెళ్ళైన తర్వాత కొన్ని టాబ్లెట్స్ పెట్టి ఇంప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయిపోయి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది, పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఒక టెస్టీస్ ఉన్న వాళ్ళకు నేను ఇచ్చే సలహా యాజ్ ఏ అండ్రాలజిస్ట్ ఏమంటే, దయచేసి ఎప్పుడైనా క్రికెట్ ఆడుతున్నారు, ఇంకో గేమ్ ఆడుతున్నారు, కొండలు మౌంటైన్స్ ఎక్కుతున్నారు, కొన్ని అచీవ్మెంట్స్ కోసము సింగిల్ టెస్టీస్ ఉంది, మంచి సపోర్టర్తో ముందుకెళ్ళండి. కొత్త సినిమా సార్ బాలయ్య బాబు సినిమా, మొన్ననే చిరంజీవి సినిమా కూడా పోయి అందరిలో మావాడు కూడా సార్ పిచ్చా ఫ్యాన్ సార్, పోతుంటాడు పచ్చడి అయిపోతే అంత జనం ఉంటారు, మావాడు వినడుగా. అటువంటి గ్రూప్స్లో వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఎందుకంటే మీకు ఉండేది వాళ్ళందరూ, వాళ్ళకి 2 ఉన్నాయిగా, నీకు ఒకటేగా. సో కాబట్టి నేను భయపడించాలని చెప్పట్లేదు, కొంచెం జాగ్రత్తగా మీరు ఫ్యూచర్ని బాగా చక్కగా ఉంచుకోవాలనుకుంటే జాగ్రత్త వహించండి అని చెప్పడమే నా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. సో ఒక టెస్టీస్ ఉన్నా జాగ్రత్తగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.